ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఈ రోజున పార్లమెంట్లో రాజ్యసభలో కూడా మూజువాణి బిల్లుతో కూడా చట్టబద్ధం జరిగింది. దీనికి సంబంధించి మనతో పాటు ఉన్నారు. రాజధానికి సంబంధించి దాదాపు 2.5 ఏళ్ల పాటు చాలా ఇబ్బందులు పడ్డారు. అక్రమ కేసులు బనాయించారు. ఇబ్బంది పడిన పరిస్థితి. ఈ రోజున వాళ్ళ కోరిక నెరవేరింది. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుగుతుంది. మనతో పాటు ఉన్నారు. సార్, ప్రధానంగా చెప్పండి, గత 5 ఏళ్ల పాటు చాలా ఇబ్బంది పడ్డారు రాజధాని రైతులు. ఈ రోజున కోరిక ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక నెరవేరింది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఈ రోజున రాజధానిగా అమరావతిని అధికారికంగా ప్రకటించి లోక్సభలో అదేవిధంగా రాజ్యసభలో బిల్లులను ఆమోదించినందుకు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి అదేవిధంగా కూటమిలో ఉన్న పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 29 గ్రామాల్లో సుమారుగా 29,000 చిల్లర రైతులు 34,000 ఎకరాలు అమరావతికి ఆ రోజున ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు 2016 ప్రాంతాల్లో ఇవ్వటం జరిగింది. తదుపరి మారిన పరిస్థితుల్లో 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నాశనం చేసే దానిలో భాగంగానే రాజధాని అమరావతికి మాకు రూపాయి కూడా అవసరం లేదు అని చెప్పి మేము అడగము, అమరావతి రాజధానికి ₹1 కూడా అడగము అని చెప్పిన ఘనత మాజీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. తర్వాత ఆయన చేసిన అరాచకాలు అకృత్యాల మూలంగా మరలా వారు అధికారంలో కోల్పోయి మా ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళా ఈ ప్రభుత్వం అధికారంలోకి రావటం, అట్లాగే అమరావతి పనులు శరవేగంతో జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర చరిత్రలో మొన్న ఒక 4-5 రోజుల క్రితం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చే బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి దాన్ని పార్లమెంటుకు పంపటం, అదేవిధంగా లోక్సభలో రాజ్యసభలో కూడా బిల్లుని ఒక వైసీపీ తప్ప మిగతా పార్టీలందరూ కూడా ఆమోదించడం జరిగింది. దీనికి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ అమరావతి రైతుల త్యాగానికి నిజమైన ఫలితం ఈ రోజున దక్కిందని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొన్ని రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ పార్టీ అనేది ఏ ప్రాంతానికి వ్యతిరేకమైతే కాదు, ఒకే ప్రాంతంలో డబ్బునంతా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇబ్బంది అవుతుంది కనుక విజయవాడ, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 ఏరియాల కారిడార్గా పెట్టాలనేది ఒక కొత్త పేరు కూడా ప్రతిపాదించారు. ఎలా స్పందిస్తారు దీనికి సంబంధించి? మచిలీపట్నంలో విజయవాడలో గుంటూరులో జీఆర్ అండి. ఏం చెప్తా దానికి సంబంధించి? ఆయన నిన్న ఏదైతే ప్రెస్ మీట్లో చెప్పారో అది ఒక కామెడీగా మాట్లాడినట్టుగా ఉంది. అట్లాగే దానికి ఆయన్ని మావిగన్ అనే పేరు ప్రపోజల్ చేశాడు ఆయన. ప్లాన్ ఏ చెప్పాను, 3 రాజధానులు మీకు నచ్చలేదు, ప్లాన్ బి ఒకసారి దీన్ని కూడా పరిశీలించని చెప్పి జగన్ చెప్తారు. అవును, అందుకనే సోషల్ మీడియాలో ఈ రోజున ఫోన్ ఓపెన్ చేస్తే ఏ విధంగా వస్తున్నాయో చూసైనా ఇకనైనా ఆయన బుద్ధి తెచ్చుకుని ఇలాంటి ఇలాంటి వ్యాఖ్యానాలు మానుకుంటే బాగుంటుంది. ఆయన ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని నేను రాజధానికి వ్యతిరేకం కాదు అని చెబితే ఈ 11 సీట్లు పోయి ఏమన్నా ఒక 20-25 సీట్లు ఏమైనా అవుతాయేమో, లేకపోతే రాజధాని నిర్మాణానికి నేను అనుకూలమని అని చెప్తే ఇంకా పెరిగాయేమో. కానీ నిన్నటితో ఆయన నిజస్వరూపం ఏంటో బయటపడింది. రేపు రాబోయే రోజుల్లో 263 సీట్లు అయినా కానీ ఈ 11 సీట్లు కూడా వస్తాయో లేదో తెలియదు. కాబట్టి వారు నిజస్వరూపాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. దీనికి ఎలాంటి మార్పు ఉండదు. దానికి ఉభయ సభల్లో కూడా చట్టబద్ధంగా దీన్ని ఆమోదించడం జరిగింది. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఎవడ అధికారంలోకి వచ్చినా రాబోయే 10 సంవత్సరాలు కూడా కూటమిదే అధికారం, నో డౌట్. ఒకవేళ తర్వాత ఏదైనా మళ్ళీ అధికారంలోకి వచ్చినా రాజధాని మార్పు అనేది జరగని పని. మళ్ళీ జగన్ అధికారంకి వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ అవకాశం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఒకసారి నమ్మి ఆయనకు అవకాశం ఇవ్వరు. లోగడ ఎట్లాగే 3 రాజధానులన్నీ
అట్లాగే ఇదేంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ ఇలాంటివన్నీ కూడా పెట్టి ఆయన అధికారం కోల్పోయారు. ఇకనైనా ఆయన ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గమనించి రాబోయే రోజుల్లో ఏమన్నా ఇంకా కొద్ది గొప్ప సీట్లు పెరగడానికి ప్రయత్నం చేసుకుంటే మంచిది. కానీ ఇటువంటి కామెడీ వ్యాఖ్యలు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటే అది కామెడీ. మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అదే గన్నే. ఇప్పుడు గన్ పెట్టి ఆల్రెడీ షూట్ చేయడం జరిగింది గత ఎన్నికల్లో. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా అదే ఫలితం పునరావృతం అవుతుంది తప్ప ఈయన అధికారంలోకి రావటం అంటే జరగదు. మరి ఈ అమరావతి బిల్లు పెట్టేటప్పుడు పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ వైసీపీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు కూడా వాకౌట్ చేశారు. దీనికి సంబంధించి ఎలా స్పందిస్తారు? అదే వాళ్ళ నైజం అది, వాళ్ళ నాయకుడి నైజం అది, వాళ్ళ పార్టీ నైజం అది. వాళ్ళకి ఇష్టం లేదు, అమరావతి ఇష్టం లేదు, మొట్టమొదటి నుంచి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు అదే స్టాండ్ మీద ఉన్నారు. ప్రజల అభిప్రాయంతో పని లేదు వాళ్ళకి. వాళ్ళ పార్టీ వాళ్ళ సైకో జగన్ ఏ విధమైన విధానాలు అనుసరిస్తున్నారో వాళ్ళ ఎంపీలు కూడా అదే విధానం అనుసరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఏదైతే రాజధాని ఉందో దాన్ని చట్టబద్ధత చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, జనసేన, బీజేపీ అందరూ కలిసి దీన్ని ఏదో మనం అమరావతి రాజధాని అంటే ఇదేదో 2014 నుంచి వాళ్ళ 2026 వరకు కూడా ఇదొక ఎటు తేల్చుకోలేని, లేకపోతే త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టుగా దీన్ని పెడతా వస్తూ ఉన్నారు. దానిలో భాగంగా మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మొత్తం మీద దీనికి ఏదైనా ఒక చట్టబద్ధత కల్పించాలనే ఉద్దేశంతో మరి అందరూ కలిసి ఇవాళ దాన్ని నిన్న పార్లమెంట్లో పెట్టడం, ఇవాళ రాజ్యసభలో కూడా ఆమోదం పొందడం చాలా శుభపరిమాణం ఈ రాష్ట్రానికి. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మనం ఇక్కడ ఈ విజన్ 2047 డెవలప్మెంట్స్తో పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఎలాగైతే మనం చేస్తూ ఉన్నామో అందులో భాగంగా ఇప్పటికే అమరావతి ఒక క్యాపిటల్ సిటీ అనేది కూడా చాలా అవసరం. ఏదైతే మనం ఆ వేళ హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఒక 50-60 సంవత్సరాలు హైదరాబాద్ని డెవలప్ చేసుకుంటే వెళ్ళిపోయినప్పుడు అప్పుడు అందరూ కూడా సరే మన రాజధాని డెవలప్ అవుతుంది అనుకున్నాం. దానివల్ల ఇవాళ తెలంగాణ ప్రభుత్వం విడిపోయిన తర్వాత కూడా దానివల్ల ఫలితాలు పొందుతూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ వాటెవర్ బి మనం 2014లో కష్టమైన పరిస్థితుల్లో మనం విడిపోవాల్సి వచ్చింది. మరి ఏదైతే ఆర్థిక లోటు బడ్జెట్తో మనం విడిపోయాం, ఇది చాలా దారుణమైన సంఘటన. ఆ రోజున మేము అందరం వ్యతిరేకించాం, దీని మీద పోరాటాలు చేసాం, ఇలా జరగకూడదని చెప్పాం. అప్పుడు ఏదైనా చట్టసభల్లో రాజకీయ నాయకులు, ఆయా ఎంపీలు వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. ఆ రోజున అది అలాంటి తప్పు జరిగిపోయింది. మరి ఏదైతే లోటు బడ్జెట్తో వాళ్ళ ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే కొంతకాలం పడుతుంది. ఇవాళ ఎవరు వచ్చారు, ఎవరు గెలిచారు, ఎవరు ముఖ్యమంత్రి చాలా టైం తీసుకునే పరిస్థితి ఉంది. దాంతోపాటు సంక్షేమ పథకాలు రన్ అవుతూ ఉన్నాయి. మరి ఇప్పటికైనా మరి ఇటు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు కలిసి మరి దీనికి చట్టబద్ధత కల్పిస్తూ ఈ 2 సభల్లో కూడా దీనికి తీర్మానం ఇప్పటికే ఓకే అయిపోయింది. రేపు రాష్ట్రపతి ఆమోదం జరిగితే పూర్తి స్థాయిలో మరి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని తేలుతుంది. ఎందుకంటే అలా దాన్ని తీసుకోవడమే కాదు, ఒక పక్కన కొన్ని లక్షల కోట్లు పెట్టుబడులతో అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. రేపొద్దున ఏంటిది, దీనికి ఒక చట్టబద్ధత లేకపోతే దానికి దిశానిర్దేశాలైనటువంటి రాజధాని అయిపోద్ది. ఈ విధంగా చేయటం చాలా మంచి పరిణామం కింద మేము భావిస్తా ఉన్నాం. అంటే ఎవరు రాష్ట్రంలో గవర్నమెంట్ ఫామ్ చేశారు, అది జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని కాదు. ఎవరు చేసినా మనందరం కూర్చున్నాం. ఆ రోజున మరి ప్రతిపక్ష నాయకులు అందరూ కూర్చొని అమరావతి దానికి ఎవరో వ్యతిరేకం కాదని డిసైడ్ చేసాం. వాటెవర్ ఎలా మనం ఎలా ముందుకు వెళ్దాం, ఎక్కడెక్కడ ఏమేమి పెడదాం, ఇక్కడ ఏం తీసుకుందాం, పోనీ మీరు ఏదైనా అభిప్రాయం చెప్తున్నారు రాష్ట్రంలో ఇంకో 3 అక్కడేమి ఇంప్లిమెంటేషన్స్ చేద్దాం, దూర ప్రాంతాల్లో అభివృద్ధి జరగడంతో ఎలా ఏం చేద్దాం అనేది అటు ప్రతిపక్షము ఇటు అధికార పక్షాలు కూడా కూర్చొని మాట్లాడుకొని చేసుకుని అందులో ఇంప్లిమెంటేషన్లో ఏమైనా తప్పు జరిగితే మీరు ఆయా ప్రాంతాల వాళ్ళతో మాట్లాడి రెచ్చగొట్టి ఇగో ఇలా చేయలేదు ఇలా చెప్పుకోవచ్చు. అసలు మనకు దిశానిర్దేశం లేనప్పుడు మనం ఇంకా ఏ ప్రాంతం వాళ్ళకి ఏం చెప్తాం మనం? అంటే రాజధాని అనేది అమరావతి ప్రాంతం కాకుండా ఒక కారిడార్ లాగా మచిలీపట్నం ఇట్లా ఒక పోర్టు ఉంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మా 3 ప్రాంతాలు కలిసి ఆయన ఒక టైటిల్ కూడా అనౌన్స్ చేశారు, ప్రతిపాదన చేశారు, మావిగాని అని చెప్పి. దాన్ని ఎలా స్పందిస్తారు మీరు? మేము కాదనట్లేదు, మీరు ఒక మాట చెప్పదలుచుకున్నారు, దానికి అసెంబ్లీకి రండి. ఇక్కడ 11 మంది ఒక్కళ్ళ అన్నది కాదు అసెంబ్లీ. ప్రతిపక్షం అంటే ప్రతిపక్షమే, దానికి ఒకళ్ళు ఉండొచ్చు, 2 ఉండొచ్చు. ఒక పార్టీ రిప్రజెంటేషన్ ఒక ఎమ్మెల్యేనే ఉండొచ్చు. మనం చేసినప్పుడు మనం వెళ్ళి మన విధి విధానాలు చెప్పాలి. ఇవాళ మొత్తం ఎంటైర్
మన 5 కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. మనం ఏం చెప్తున్నాం, ఈ ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు, మరి అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నాడు, లేకపోతే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు, బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు కదా. అందులో మీరు సాధ్యాసాధ్యాలుగా ఏమన్నా సరైనవి ఉంటే అవి ముందుకు తీసుకెళ్ళచ్చు. లేదు ఏ బిల్ కాదు, మీరు చెప్తే ముందే చెప్పపోయారా దాన్ని అసెంబ్లీకి వచ్చి, సార్ ఇలా ఉంది పరిస్థితి, ఇంకొంచెం ఈ ప్రాంతం కాకుండా ఇంకొంచెం అవతల ప్రాంతాన్ని కూడా కొద్దిగా డెవలప్ చేద్దాం, ఇటు గుంటూరు వెళ్ళే ప్రాంతంలో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ తీసుకొస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి గారు సలహా ఇచ్చుంటే జగన్మోహన్ రెడ్డి మంచి సలహాలు ఇచ్చారని చెప్పి తీసుకునే అవకాశం ఉంటుంది అనేది మా ఉద్దేశం. మీరు చెప్పచ్చు, అది అసెంబ్లీలో మీరు డైరెక్ట్గా బిల్లు అడుగుతూ మీరు వాదన చర్చకి అనుమతి కోరుతూ చెప్తుంటే ఆంధ్రప్రదేశ్లో జనాలు మొత్తం వినేవాళ్ళు. ప్రెస్ మీట్లో కాకుండా డైరెక్ట్ నాకు అవకాశం అండి స్పీకర్ గారు సభాపతిగా నేను మాట్లాడదలుచుకున్నాను, మీరు మాట్లాడండి, ఇది ప్రజాస్వామ్యమే కదా, మనం మాట్లాడచ్చు కదా, జగన్మోహన్ రెడ్డి కొన్ని సూచనలు చేశాడు రా బాగున్నాయి అనుకుంటారు కదా జనాలు. దానికి మనం వేరే విధంగా వ్యంగ్యంగా లేకపోతే ఇంకోలాగా మాట్లాడుకోవటం అనే సబబు కాదు. అయితే ఎవరు డెసిషన్ తీసుకున్నారు, మీరు ఆయన తీసుకున్న డెసిషన్ అమరావతి డెసిషన్ తీసుకుని కొన్ని వందల కోట్లు అక్కడ ఖర్చు పెట్టేశారు 14 అది పూర్తి స్థాయిలో మళ్ళీ 19 నుంచి 24 వరకు వెనకబడిపోయిందిగా. ఇది అందరికీ తెలిసిన విషయమే. మనం మాట్లాడినా మాట్లాడుకోకపోయినా అక్కడ దాన్ని నీరుగార్చేసాం. ఇవాళ మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ డెవలప్ చేస్తుంది. అలా కొంతకాలాన్ని వృధా చేయకుండా ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ పటంలో రాజధాని ఉంచుతూ కొంత డెవలప్ తీసుకొని, ఇంకా మిగిలిన వ్యక్తులు చెప్తున్నట్టుగా అటు వైజాగ్ కానీ, ఇటు తూర్పు కానీ, ఇటు అనంతపురం వైపు కానీ, ఇటు చిత్తూరు వైపు కానీ డెవలప్ చేస్తే చేద్దాం, అది మంచితనంగా తీసుకుందాం. అందులో ఈ క్యారిడార్లు ఇవ్వంటారా, ఇప్పుడు ఉన్నదే అమరావతి, వాల్యుబుల్ భూములే మొత్తం అంతా, మచిలీపట్నం నుంచి విజయవాడ గుంటూరు అంతా వాల్యుబుల్ భూములే. మరి వాట్ ఎవర్ ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు అటు కూడా చూస్తూ అక్కడైనా మంచి ప్రోడక్ట్స్ తీసుకొచ్చి ఐకాన్ లాగా రోడ్డు వెంబడి పెడితే ఇంకా బాగుంటుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. పార్లమెంట్లో రాజ్యసభలో బిల్లు పెట్టే టైంలో వైసీపీ ఎంపీలు బయటికి బహిష్కరించారు, వాకౌట్ చేశారు. దీన్ని ఎలా స్పందిస్తారు? అది చాలా బాధ కలిగింది. అంటే మన రాష్ట్రానికి సంబంధించే మన ఫైలు కదులుతూ ఉంటే మరి మనమే వ్యతిరేకిస్తుంటే ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంపీలు మరి దగ్గర 594 మంది ఎంపీలు, ఇటువేమో రాజ్యసభ సభ్యులు ఇంతమంది దగ్గర 1000 మంది మరి ఉంటారు. 1000 మందిలో మనమే వ్యతిరేకించుకుంటూ వెళ్తూ ఉంటే బాధ కలిగింది. మరి హిస్టారికల్ ఉన్నటువంటి అమరావతిని మనం తీసుకోవాల్సి వచ్చింది. అయితే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు నూజివీడు ప్రాంతం అన్నారు. ఇక్కడ మనకి కొన్ని వేల ఎకరాల అటవీ ప్రాంతం అన్నీ ఉంటాం, అప్పుడు ఇంకా బాగుండేది అనుకున్నాం. అంటే ల్యాండ్ పూలింగ్లో రైతులకి ఎక్కువ డబ్బులు ఇవ్వకుండా మనకు అవకాశం ఉండేది అనుకున్నాం. వాట్ ఎవర్ బి ఆయన అక్కడ తీసుకోవడం జరిగింది. కానీ ఇవాళ ముందుకెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా సహకరించి ఇప్పుడు ఆయన ప్లాన్ బి చెప్పినట్టుగానే వాళ్ళు కూడా ఇంకా మేము కొత్తగా కొన్ని చెప్పబోతా ఉన్నాం అని చెప్పి చెప్తే బాగుండేది, కానీ ఇలాగా కాదు అని చెప్పి వ్యతిరేకిస్తాం సబబు కాదని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను.